నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతలో స్ఫూర్తిని పెంచే విధంగా సీఎం జగన్ ప్రణాళికతో ఆడుదామాంధ్ర అనే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. జగనన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సంక్షేమ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కొనియాడారు. మట్టిలో మాణిక్యాలైన ఏపీ గ్రామీణ యువతకు క్రీడారంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలనే సంకల్పంతో మంచి ప్రోగ్రాం డిజైన్ చేసిన జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుండి నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు యువత ముందుకు రావాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే ప్రతినిధులతో ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జగనన్న సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ నెల 26 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న అన్ని రకాల పోటీలను నిర్వహిస్తారన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు 1200 కోట్ల బడ్జెట్ను సీఎం వైఎస్ జగన్ కేటాయించారన్నారు. ఈ మహోన్నత కార్యక్రమంలో అందరూ భాగస్వాములై పెద్ద ఎత్తున పాల్గొని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కోరారు. కొనసాగే ఈ కార్యక్రమం మరి చాలా చక్కగా ముందు సచివాలయాల్లో, తర్వాత మండలగా, తర్వాత నియోజకవర్గంలో, తర్వాత జిల్లాగా, తర్వాత రాష్ట్రంగా 2 కోట్ల నగదు బహుమతులతో మరి యువతను తాలూకా ఉత్తేజాన్ని ముందుకు తీసుకురావాలని, మరి మన యువత, ఆంధ్రప్రదేశ్ యువత, మన భారతదేశం యువత ఎంత గొప్పది అంటే ప్రపంచంలోనే మన భారతదేశంలో అత్యధికంగా యువత నివసిస్తున్నారు. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో కానీ, అన్ని కార్యాల్లో కూడా నెంబర్ 1గా ఉన్నారు. చదువులు తీసుకున్నా, మరి ఏ విధమైనటువంటి సాధించాలనేటువంటి ఉద్దేశం ఉన్న ఆంధ్రప్రదేశ్ యువత అన్ని విధంగా సాధిస్తూ వచ్చారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.